జరుగుతున్న విష ప్రచారం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడని చెప్పి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు. ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, ఆ లడ్డు అంటారు గిడ్డు అంటారని వ్యాఖ్యానించడం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ వేసి పబ్బం గడపటం. అలాగే ఆయన టైంలోని ఇద్దరికి ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి. ఆ కరుణాకర్ రెడ్డి మనుషులు ఆయన మొన్న ఒక తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్స్ పెట్టి అడ్డంగా దొరికారు. ఆయనకి చైర్మన్ ఇవ్వటం, ఆయన మనుషులు ఇలా చేయటం, ఆయన చేయించాడు అనుకోండి. వీళ్ళందరూ కూడా కక్షగట్టి ఎందుకు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లే.